మనం ఎంతో మంది కేటుగాళ్లను చూస్తూ ఉంటాం. ఈ మధ్య ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నారు సైబర్ నేరగాళ్లు. పోలీసులు, ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినా కూడా సైబర్ దొంగల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. ఆ తర్వాత మోసపోయామని లబోదిబోమంటున్నారు. కానీ ఏకంగా మోసగాళ్లనే మోసం చేశాడో కిలాడి యువకుడు. తనను ఉచ్చులోకి లాగి డబ్బులు లాగాలనుకున్న ఓ సైబర్ దొంగను బురిడి కొట్టించేశాడు. చివరకు అతడి నుంచే డబ్బులు లాగాడు. ఇప్పుడిప్పుడే యువత ఇలాంటి సైబర్ దొంగల బారి నుంచి తెలివిగా తప్పించుకుంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఆ యువకుడి షార్ప్ బ్రెయిన్ స్టోరీని చూద్దాం. యూపీలోని కాన్పూర్కు చెందిన భూపేంద్ర సింగ్ ఇంట్లో తన పని తాను చేసుకుంటున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే అతడికో ఫోన్ కాల్ వచ్చింది. అది కొత్త నంబర్, పైగా +91తోనే స్టార్ట్ అయింది. దీంతో తెలిసిన వారెవరో చేశారులే అనుకున్నాడు. ఆ వెంటనే హలో అన్నాడు భూపేంద్ర. అవతలి వైపు నుంచి గంభీరమైన వాయిస్ వినిపించింది. నేను సిబిఐ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, సిబిఐ ఆఫీసర్ని. నువ్వు దారుణమైన నేరాలకు పాల్పడుతున్నావు. నీకు సంబంధించిన అశ్లీల వీడియోలను మేము ట్రేస్ చేసి గుర్తించాం. నీ నగ్న వీడియోలు మా దగ్గర ఉన్నాయి. నీ మీద కేసు పెడుతున్నాం. మరో గంటలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. నిన్ను అరెస్టు చేసి జైలుకు పంపుతాం. ఒకవేళ నువ్వు జైలుకు వెళ్ళొద్దంటే నాకు 16,000 రూపాయల లంచం ఇవ్వాల్సిందే. అది కూడా వెంటనే పంపిస్తే కేసు పెట్టము అని బెదిరించాడు ఆ సిబిఐ ఆఫీసర్ అని చెప్పిన వ్యక్తి. ఇక ఆ కాల్లోని వాయిస్ వినగానే భూపేంద్ర సింగ్కి నవ్వొచ్చింది. నా నగ్న వీడియోలు ఎందుకుంటాయనుకున్నాడు. అంతేకాదు తన మీద సిబిఐ కేసు పెట్టేంత నేరమేమీ లేదు. వాళ్ళు పనికిమాలిన కేసులు పట్టించుకోరని అతడికి బాగా తెలుసు. పైగా చీప్గా 16,000 అడగడంతో వెంటనే తన మెదడుకు పని పెట్టాడు. తనలోని కమల్ హాసన్ను బయటకు తీశాడు భూపేంద్ర. అవతలున్నది సైబర్ నేరగాడు అని గుర్తించాడు. వెంటనే భయపడ్డట్టుగా నటించాడు. అంకుల్ ప్లీజ్ నన్ను అరెస్ట్ చేయకండి. మా ఇంట్లో తెలిస్తే పరువు పోతుంది. మా అమ్మకు చెప్పొద్దు. నాకు కాస్త టైం ఇవ్వండి. కేసు మాత్రం పెట్టద్దు ప్లీజ్. నా దగ్గర అంత డబ్బు ఇప్పుడు లేదు. నేను చదువుకుంటున్నానని భయపడ్డట్టు నటించాడు. నాకు కాస్త టైం ఇవ్వండి ప్లీజ్ అని బ్రతిమలాడాడు. అవతల వ్యక్తి సరేనని కాల్ కట్ చేశాడు. దాదాపుగా 4 గంటల తర్వాత మళ్లీ కాల్ చేశాడు ఆ సైబర్ నేరగాడు. కానీ ఈలోపే భూపేంద్ర ఓ మంచి కథలుకున్నాడు. మళ్లీ చేస్తే ఎలా బురిడి కొట్టించాలా అని ఆలోచించాడు. ఇక కాల్ రాగానే మళ్లీ తనలోని నటుడిని నిద్రలేపాడు. అంకుల్ నా గోల్డ్ చైన్ బంగారం షాప్లో తనఖా పెట్టాను. దాన్ని విడిపించడానికి 3,000 రూపాయలు కావాలి. నా దగ్గర అంత డబ్బు లేదు. మీరు కానీ ఆ 3,000 పంపితే మీరు అడిగిన 16,000 అలాగే ఈ 3,000 కలిపి 19,000 ఇస్తానని బ్రతిమలాడాడు. సైబర్ నేరగాడు భూపేంద్ర మాటలను నమ్మాడు. మరి ఇదే నంబర్కు చేయాలా అంటే అవును అంకుల్ అన్నాడు భూపేంద్ర. అది నిజమే అని నమ్మిన వెర్రి పుష్పం సైబర్ నేరగాడు వెంటనే 3,000 రూపాయలు బదిలీ చేశాడు. నేను రేపు ఉదయం షాపులు తెరవగానే బంగారం చైన్ విడిపిస్తాను. ఆ వెంటనే చైనా మేసి నీకు డబ్బులు ఇస్తాను. కేసు మాత్రం పెట్టొద్దు ప్లీజ్ అంకుల్ అన్నాడు. సరేనని ఆ సైబర్ నేరగాడు సీరియస్ వార్నింగ్ ఇచ్చి ఫోన్ పెట్టేశాడు. మరునాడు ఉదయం 11 గంటలకు కాల్ చేశాడు ఆ సైబర్ నేరగాడు. అప్పుడు భూపేంద్ర అంకుల్ నేను మైనర్ని. నన్ను బంగారం షాపు వ్యక్తి మోసం చేస్తున్నాడు. నేను అతనితో కాల్ చేస్తానని కాల్ కట్ చేశాడు. ఈలోపు భూపేంద్ర తన క్లోజ్ ఫ్రెండ్కి విషయం చెప్పాడు. గంట తర్వాత స్వయంగా భూపేంద్ర కాల్ చేశాడు. తన ఫ్రెండ్ని బంగారం షాప్ ఓనర్గా పరిచయం చేస్తూ కాల్ చేశాడు. ఇదిగో అంకుల్ గోల్డ్ షాప్ ఓనర్ అని తన స్నేహితుడికి ఫోన్ ఇచ్చాడు. పాన్ బ్రోకర్గా మాట్లాడిన అతడి స్నేహితుడు వడ్డీ ఎక్కువైంది, తీసుకుంది తక్కువ డబ్బులే అయినా ఎంతవరకు ఇవ్వలేదు. 6 నెలల సమయం దాటిపోయింది. వడ్డీ మీద వడ్డీ ఇస్తే 4,480 రూపాయలు అయింది. అవి ఇస్తేనే చైన్ ఇస్తాను, లేదంటే వెళ్ళిపోమని భూపేంద్రకి ఇచ్చాడు ఫోన్. అంకుల్ మీరు విన్నారు కదా అంటూ బాధపడ్డాడు భూపేంద్ర. సరేలే ఇస్తానంటూ మళ్ళీ 4,480 రూపాయలను వెంటనే యూపీఐ ద్వారా బదిలీ చేశాడు. అయితే డబ్బులు తీసుకున్న భూపేంద్ర ఆ తర్వాత సైబర్ నేరగాడు ఫోన్ చేసినా కూడా ఎత్తలేదు. మరునాడు రాత్రి సమయంలో కాల్ చేయగా భూపేంద్ర వెంటనే మరో కదల్లాడు. నా గోల్డ్ చైన్ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. ఆయన వచ్చి చైన్ తీసుకెళ్లాడు. నా పక్కనే మా అమ్మ నాన్న ఉన్నారు. అందుకే నీ ఫోన్ ఎత్తలేదు. ప్లీజ్ కేసు మాత్రం పెట్టద్దు. నేను నిన్న బ్యాంకుకు కూడా వెళ్ళాను. గోల్డ్ లోన్ ఇస్తామన్నారు. 1,10,000 రూపాయలు ఇస్తామన్నారు. కానీ ప్రాసెసింగ్ ఫీజు కింద 3,000 కావాలంటున్నారు. నా దగ్గర ఆ డబ్బు లేదు. మీరు 3,000 ఇస్తే వెంటనే మీకు డబ్బులను గంటలో బదిలీ చేస్తాను. బ్యాంకులో ఉన్న వ్యక్తికి కూడా లోన్ రాగానే 5,000 ఇస్తానన్నాను. వెంటనే ప్రాసెస్ కూడా చేస్తానన్నాడు. కానీ 3,000 రూపాయలు లేవని బ్రతిమలాడాడు. వెంటనే నేరగాడు మళ్లీ మనోడు యాక్టింగ్ భయం చూసి నమ్మేశాడు. ఇక 16,000 కోసం మళ్లీ 3,000 రూపాయలు బదిలీ చేశాడు. ఆ డబ్బు రాగానే సరే అంకుల్ నేను ప్రాసెస్ కంప్లీట్ చేయగానే మనీ పంపిస్తాను. మీరు మాత్రం నా మీద కేసు పెట్టద్దు. నాకు పరువు ముఖ్యం. ప్లీజ్ అంకుల్ మీరే కాపాడాలన్నాడు.
సరేలే నేనున్నాను కదా నీకని చెప్పి ఫోన్ కట్ చేశాడు సైబర్ నేరగాడు. 2 గంటల తర్వాత మళ్ళీ సైబర్ నేరగాడు కాల్ చేశాడు. ఈసారి అంకుల్ ప్రాసెస్ అవుతోంది, బ్యాంక్ కదా, కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, కాస్త ఓపిక పట్టమని కాల్ కట్ చేశాడు భూపేంద్ర. కానీ అవతల వైపు నుంచి మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి భూపేంద్ర ఎత్తలేదు, మళ్ళీ చేస్తూనే ఉన్నాడు, అయినా ఎత్తలేదు. హాప్పటగ్గా అర్థం కాలేదు. భూపేంద్ర టోపీ పెట్టాడని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాడు ఆ సైబర్ నేరగాడు. ఈసారి మాత్రం సారీ చెప్పాడు. నాదే తప్పు, సారీ చెబుతున్నాను, నా డబ్బులు నాకు పంపు, నా దగ్గర డబ్బులు లేవు, మొత్తం నీకే పంపాను ప్లీజ్ అంటూ బ్రతిమలాడాడు. ఓ 50 కాల్స్ తర్వాత ఎత్తిన ఆ కాల్ కూడా కట్ చేశాడు భూపేంద్ర. ఆ తర్వాత మెసేజ్లు పెట్టడం మొదలు పెట్టాడు. ప్లీజ్ నీకు దండం పెడతాను, నా డబ్బులు నాకు తిరిగివ్వు, నాదే తప్పు, ప్లీజ్ ప్లీజ్ అంటూ బ్రతిమలట్టం మొదలు పెట్టాడు. భూపేంద్ర మాత్రం నంబర్ ఈసారి బ్లాక్ చేసేశాడు. ఆ తర్వాత వాట్సాప్ కు కాల్ చేయడం మొదలు పెట్టాడు. దీంతో మొత్తం నంబర్ను బ్లాక్ చేసిన భూపేంద్ర సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు. జరిగిన మొత్తం విషయాన్ని పోలీసులకు చెప్పాడు. భూపేంద్ర స్టోరీ విని పోలీసులు పగలబడి నవ్వారు. శబాష్, మంచి పని చేశావు. సదరు నేరగాడు పంపిన డబ్బులను కూడా స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఫిర్యాదు చేయగా, మేము వాడిని ఎలాగైనా పట్టుకుంటాం, నువ్వు మాత్రం చాలా తెలివిగా ప్రవర్తించావు, అందరూ నీలా ఆలోచిస్తే మోసాలకు బలికారని మెచ్చుకున్నారు పోలీసులు. ఈ విషయం దేశ ప్రజలందరికీ తెలియాలని ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు పోలీసులు. అలా మోసగాళ్లకే మోసగాడిలా భూపేంద్ర సింగ్ పేరు తెచ్చుకున్నాడు. అయితే తాను మోసగాడిని మోసం చేసి తీసుకున్న 10,480 రూపాయలను అత్యవసరాల్లో ఉన్న వారికి సాయం చేస్తాను, నేను ఆ డబ్బును ఉంచుకోను, సాయంగా ఇస్తానని చెప్పి మంచి మనసును చాటుకున్నాడు భూపేంద్ర. ఈ స్టోరీని బట్టి ఫోన్లలో వచ్చే కాల్స్ కి ఏమాత్రం భయపడద్దు. సిబిఐ వారు ఎప్పుడూ కాల్ చేయరు, చిన్న కేసులను వారు అస్సలు పట్టించుకోరు, విచారణ చేయరు. ఇక పార్సిల్స్ వచ్చాయన్నా నమ్మద్దు, మెసేజ్లకు స్పందించద్దు. ఏ పార్సల్ అయినా సరే మనం పెట్టకుండా రాదు. ఇక ఇతర విషయాలతో కూడా బెదిరిస్తారు. ఏ కేసులకు భయపడద్దు. పోలీసులు ఎప్పుడూ ఫోన్లలో బెదిరించరు. కాబట్టి కాస్త తెలివిగా ఉండండి. మీకు భయం అనిపిస్తే మీ స్నేహితుల సాయం తీసుకోండి, అంతేకాని డబ్బులు మాత్రం పంపొద్దు. సైబర్ దంగల చేతుల్లో మోసపోవద్దు. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. जी यहाँ से व्हाट्सएप तुम्हें नंबर बताना पड़ेगा, ठीक है जी। उस पे तुम्हारे पास 14 अंक का खाता अकाउंट नंबर आएगा, समझे जी। हाँ, मैडम वाला जी। मैडम के अकाउंट पे जब पैसा तुम कराने जाओगे, ठीक है जी, तो बोल दोगे मम्मी का अकाउंट है, ठीक है जी। हाँ, मम्मी वाले अकाउंट पे ऐसे बोल के तुम करा दोगे तो तुम्हें कोई दिक्कत कोई प्रॉब्लम नहीं पूछेगा, ठीक है जी। ये बोल देना मम्मी के अकाउंट पे पैसा डाल दो, ठीक है जी। हाँ, नाम हम बता देंगे, उसी मैडम, जब मैडम का नाम आ जाए तो बोल देना ठीक है इसी पे जमा कर दो, ठीक है जी। जब जमा कर दे बेटा तो उसकी फोटो ले लेना, ठीक है जी जी। हाँ, देखिए बेटा, इतनी मदद तुम्हारे घर फैमिली की कोई न करता जितना पैसा मैंने लगा दिया अपनी तरफ से। जी सर, आपने मदद काफी करी सर मेरी। मैंने तुम्हारे ऊपर 7,000 रुपए लगा दिया है। हम सर उसका आगे बढ़ा के सर हम आपको अभी कर रहे हैं सर तुरंत। देखिए बेटा, सुनिए जी, पैसे वाली अपनी जगह बात है। जब वहाँ से तुम पैसा दोगे जी, पहले मेरी बात ध्यान से समझ लेना, ठीक है। जब पैसा तुम यहाँ से वहाँ ट्रांसफर करोगे, बेचोगे, 82,000 की बिकेगी, पहले बात समझिएगा बेटा जी। मैं तुम्हारा ये है ना सोचना कि मैं तुम्हारा पैसा खा जाऊंगा, समझ में आ रहा है? नहीं, हमारे पास है ना तुम्हारे पास है पैसा। नहीं सर, हम आपको पैसा दे देंगे। आपने सर इतनी हेल्प मेरी करी है सर। पहले मेरी बात सुनिए राजू जी सर। हेलो जी जी हेलो, ये बोल रहे हैं राजू जी। जब जाओगे सीडीआर मैडम के पास जी, तुम वहाँ से तुम्हारे पास पैसे ज्यादा होंगे, इस वजह से तुम पैसा कितना लगाओगे वो मैं बता दूंगा,